ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈరోజు పొద్దున్న నుండి ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓట్ల అభ్యర్థులు వచ్చి వారి ఓట్లను ఉపయోగించుకోవడం నిజంగా కూడా పొద్దున్న నుండి చాలా ప్రశాంతంగా సాగిన ఈ వాతావరణం. అందరూ వచ్చేసి వారి ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఈసారి ఎలక్షన్ ప్రక్రియ చాలా మందకొడిగా సాగింది. అధికారులు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వామపక్షాలు బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారు, అలాగే సిపిఐ సిపిఎం టీజేఎస్ అభ్యర్థులందరూ కలిసి మన ప్రశ్నించే గొంతుక. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆగడాలు, నియంత్రిత పోకడలు చేసినటువంటి అరాచకాలన్నింటినీ ప్రజలకు, సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా తెలియజెప్పినటువంటి అభ్యర్థి ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్నను పోయినసారే వారిని 2వ స్థానంలో నిలబెట్టినటువంటి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి వారిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టడం నిజంగా కూడా మాకు అందరికీ ఆనందదాయకం. ఈసారి ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రజలందరినీ కోరడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.